నమస్కారం విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం నేను దుర్గా ప్రసాద్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం కూటమి ప్రభుత్వానికి వైసీపీ శ్రేణుల హెచ్చరిక గజలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అలంకరణలో అమ్మవార్లు బారులు తీరి దర్శించుకున్న భక్తులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా కాపాడలేమని ఉక్కు మంత్రి చెప్పడం దుర్మార్గం మండిపడ్డ ఎంపీ గొల్ల బాబురావు ఇక డీటెయిల్స్ చూద్దాం ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు జిల్లా కేంద్రాల్లో తమ గళాన్ని వినిపించాయి ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ ముఖ్య నేతలతో పాటు ప్రత్యేకంగా ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు అందులో భాగంగా విశాఖ జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గమేష్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యం కూడా పేదలకు అందని ద్రాక్ష అవుతుందని వాపోయారు అలాగే విజయవాడలోని డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం స్థలాన్ని ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు పార్టీ నాయకులు కొండా రాజీవ్ గాంధీ శ్రీదేవి వర్మ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం తెలియదు వీళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్ కాలుతో తొక్కేస్తారు సోషల్ ఇంజస్టిస్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో దాన్ని పెంచి పోషిస్తా ఉన్నారో వాళ్ళందరి నామరూపాలు లేకుండా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి అందరు కూడా నేను కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడుకి లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను మోడీ గారికే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అన్నమాట అమిత్ షా గారికి కూడా చెప్తా ఉన్నాను ఇలాంటి చంద్రబాబు నాయుడిని మీరు బర్తరఫ్ చేయండి హౌ యూ కెన్ లీవ్ హిమ్ లైక్ దిస్ ప్రైవేట్ కాలేజెస్ చేస్తారా 17 మెడికల్ కాలేజ్ పూర్ పీపుల్కి అందిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ in any community if there are 10 doctors 20 engineers 30 lawyers no one can dare to raise their eyebrow up to the society ఆ సొసైటీ వైపు కన్నెత్తి కూడా చూడలేరంట ఆ పేదరికలో ఉండే సొసైటీని అంటే ఆ సొసైటీని ఎడ్యుకేషన్తో పైకి తీసుకొని రావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం మరి ఆసియానే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 17 మెడికల్ కాలేజీలు అంటే ఎంతమంది పేద విద్యార్థులు ఇప్పుడే అన్నారు భరత్ అన్నాడు కదా ఆంధ్ర యూనివర్సిటీ పేదలు చదువుకునే కాలేజ్ అంట ఆడిదేమో గొప్ప చదువుకునే కాలేజ్ అంట పెట్టుకోమని చెప్పండి మెడికల్ కాలేజ్ పెట్టుకోమని చెప్పండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఇలాంటి భరతరాడు దూరిపోతాడు ఆ కాలేజీలోకి ఒకడు బాలకృష్ణ ఒక కాలేజు బినామీ పేర్ల మీద లోకేష్కి ఒక కారు ఒక కాలేజు ఓకే బీజేపీకి ఒక కాలేజు ఇలాగా 60:30:10% పనిచేసుకుంటారు ఇది వీళ్ళ నైజం అన్నమాట ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు సీతమ్మధార బీజేపీ కార్యాలయంలో సుమారు 18.45 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు కేజీహెచ్ విమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందితే ఖర్చుల నుంచి ఉపశమనం పొందవచ్చని సూచించారు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తెస్తే సరైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జబ్బేంటి దానికి ఎంత ఖర్చు అవుతుందని యాజమాన్యాలు ముందుగా చెప్పనందువల్ల బిల్లులు కట్టలేక పేద మధ్యతరగతి రోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇలాంటి వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ను అందజేస్తుందని తెలిపారు ఏదైతే ఆరోగ్యం బాగోలేక ఎమర్జెన్సీగా కేజీహెచ్ కానీ విమ్స్కి కానీ కాకుండా ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు విపరీతమైన రేట్లు వేసిన వలన
ప్రజలు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఏదన్నా ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ముందుగా తెలియచెప్పడం లేదు. ఈ ట్రీట్మెంట్కి 10 లక్షలు అవుతుందా 5 లక్షలు అవుతుందా అని తెలియని వలన వీరు ముందు జాయిన్ అయిపోయిన తర్వాత ప్రతి 2 రోజులకి 2 లక్షలు కట్టండి 3 లక్షలు కట్టండి అనే విధంగా కొన్ని హాస్పిటల్స్ చేస్తున్నారు. దాని వలన ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే ఇలాగ డబ్బులు పే చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఆర్థిక భారం అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఆ బిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఎంతో కొంత రిలీఫ్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఈ CMRF అంటే చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ పెట్టిన తర్వాత వారిని కలిసి రిక్వెస్ట్ చేసి వీళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి అని చెప్పిన పిదప ఈరోజు సుమారు 18 మందికి 18,57,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో కొంతమందికి 4 లక్షల రూపాయలు ఉంది, ఒకరికి 6 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. దీని ప్రొసీజర్ ఏంటంటే ఎవరన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ సుమారు ఒక 10 లక్షల బిల్స్ కనుక ఇస్తే అమౌంట్ పే చేసి దాని రిసిప్ట్స్ కనుక ఇస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు ఆఫీస్లో అక్కడ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ లెక్కలు వేసి అది 10 లక్షలు అవుతుందా 5 లక్షలు అవుతుందా అనే లెక్కలు వేసి దాని ప్రకారము కొంత పర్సంటేజ్ ఒక 70% 60% పేమెంట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇది వీలైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. KGH కానీ విమ్స్ కానీ ఇటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి మీకు అక్కడ ఏదన్నా ట్రీట్మెంట్కి సరిగ్గా అవ్వటం లేదు అనే భావన కనుకుంటే మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ వచ్చే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అట్లాగే కొన్ని హాస్పిటల్స్ పైకి పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి, హోర్డింగ్స్ ఉంటాయి, చూడటానికి చాలా బాగా ఉంటాయి, గ్లాసులతోటి నిండిపోయి ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఊరికే ఒక 3 రోజులు ICUలో పెట్టి 4 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా బిల్స్ వేసిన విధానం మా దృష్టికి కూడా వచ్చింది. వెంటనే వాళ్ళతోటి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి కొంత తగ్గించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సున్నా వడ్డీ పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడడంపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకాన్ని నిలిపివేసి చంద్రబాబు డ్వాక్రా మహిళలకు టోకరా వేశారని ధ్వజమెత్తారు. మహిళలపై ఎందుకంత కక్షని ప్రశ్నించారు. 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం మహిళలకు మొండి చేయి చూపిందని మండిపడ్డారు. తల్లికి వందనం స్కీమ్లో కోతలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఎగనామం, ఆడబిడ్డ నిధి కోసం ఊసేలేదంటూ విమర్శించారు. ఒక్క మహిళకు నిరుద్యోగ భృతి కల్పించలేదని, అడుగడుగునా ఆడబిడ్డలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలుకాక గాలి కుదిలేస్తే ప్రజలు భాగస్వాములు చేస్తూ వైసీపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. డ్వాక్రా మహిళలకి మళ్ళీ టోక్రా వేయడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా దారుణం, నిజంగా చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈ సున్నా వడ్డీ పథకం అనేది ఎత్తివేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ 15 నెలలుగా తీసుకుంటే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద ₹1 జమ చేయని పరిస్థితి మనం చూసాము. ఒక్క డ్వాక్రా సంఘానికి ₹1 ఇవ్వని పరిస్థితి చూసాము. ఇప్పుడు కొత్తగా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ మరోసారి వంచనకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. దీన్ని చూస్తుంటే మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత కక్ష అనేది అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ మాట్లాడితే డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటారు. మళ్ళీ తీరా ఆ డ్వాక్రా సంఘానికి ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి, అలాగే సున్నా వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ ఎత్తేయడం వల్ల డ్వాక్రా సంఘాలు AB గ్రేడ్లుగా ఉన్నవి CD గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ CD గ్రేడ్లుగా ఉన్నవి AB గ్రేడ్లుగా మారాయి. జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద 4,969 కోట్లు
మహిళల అకౌంట్ లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా, మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావలా వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి, అది 3,000 చెప్పారు. చూడండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగళం మేనిఫెస్టోలో చెప్పారు కదా, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాను, పండగ కానుకలు పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా. మరి కనీసం 3 లక్షలు చొప్పున 3 లక్షలకి 0 వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు 2,000 కోట్లు బకాయిలు పడ్డారే. అవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా 0 వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు, వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు, బహిరంగ సభల్లో చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ 0 వడ్డీ పథకం అనేది మహిళలకి ఎంతగానో ఆర్థికంగా తోడ్పాటుని అందిస్తుంది. మీరు స్పెషల్ ఫ్లైట్స్ లో వీకెండ్స్ లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఈ 0 వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ప్రముఖ పర్యావరణవేత్త శ్రీనివాస్ పర్యావరణ పరిరక్షణపై బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ప్రాధాన్యతను తెలియజేస్తూ చైతన్యం కల్పిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. నేటి తరం ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భావితరాల మనుగడే కష్టమని తెలియజేసే 10 నిమిషాల వీడియోను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాస్, వరహాలరాజు మాట్లాడుతూ ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని రక్షిస్తుందన్నారు. మనిషి తన అవసరం స్వలాభం కోసం ఇష్టారాజ్యంగా భూగర్భ వనరులు వాడుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తే అది మానవ జాతిని అంతం చేస్తుందని హెచ్చరించారు. నేటి తరంపైనే ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ అంశంలో నేటి తరం నిర్లక్ష్యం వహిస్తే భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మన భూమి పరిమాణం చిన్నదవుతుందని నేను ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించడం కోసం నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి. మన భూమి మీద మనం వాడుతున్న ముడి చమురు అనేది మనకన్నా ఇప్పుడు మన భూమికే ఎక్కువ అవసరం ఉందని ఈ అవగాహన సదస్సు కోసం ఈ ర్యాలీ నిర్వహించామండి. రానున్న రోజుల్లో మనం ముడి చమురు అధికంగా వాడితే విపత్తులు సంభవిస్తాయి, సాధారణ వాతావరణం వల్ల పోయి విపత్తులుగా మారిపోతాయి. ఈ విపత్తుల వల్లనే మానవ జాతి అంతరించిపోతుందన్న అవగాహనతో నేను ఈ డాక్యుమెంటరీ చేశాను. ఈ ర్యాలీ కూడా నిర్వహించానండి. పొల్యూషన్ అంటే మనం వాడుతున్న ముడి చమురు అనేది మన అవసరాలకే వాడాలి తప్ప అనవసరాలు కూడా చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. ఉదాహరణకి ఏంటంటే వాడుతున్న ముడి చమురు అనేది మానవ జాతి మనుగడ కోసం వాడాలి తప్ప యుద్ధ సామాగ్రి సమకూర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే అవసరం లేదు. ముడి చమురు అనేది అవసరానికే వినియోగించాలన్నది నా మనవి. సో ఈరోజు ఏంటంటే భూమి ఎంత ఒత్తిడికి గురవుతుందో దాని మీద అవగాహన ర్యాలీ మేము చేస్తున్నాం ఈరోజు. సో మనకు తెలుసు భూమి ఎప్పుడైతే గ్లోబలైజేషన్ బాగా ఎక్కువైపోయిందో దానివల్ల ప్రతి ఒక్కరు డంపింగ్ చేయడం, భూమిలో దాన్ని డిగ్గింగ్ చేయడం. మీకు ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా లేదు, మనకి చాలా తక్కువ ఉంది గ్రౌండ్ వాటర్ లెవెల్. మనకి ఎంత మనం డిగ్గింగ్ చేస్తున్న ప్రతి ఇంటికి ఒక బోర్ అయిపోతుంది, ప్రతి ఇంటికి ఒక మోటార్ అయిపోతుంది. సో ఏంటంటే వాటర్ లెవెల్ మంచి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కంప్లీట్గా. సో మనం ఏంటంటే గోయింగ్ ఫర్దర్ ఇంకా మనం ఇలాగా బీచెస్లో కానీ లేకపోతే సముద్ర వాటర్ నుంచి మనం రిఫారెస్టేషన్ చేసుకొని మనం మంచి అవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో. అందుకని భూమిని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఏదైతే ఈ ఒత్తిడికి గురవుతుందో భూమి, ఏదైతే ఈ ప్రెషర్కి గురవుతుందో భూమి, దాని మీద కొంచెం ప్రజలకు అవగాహన తెలియాలని చెప్పేసి ఈ ర్యాలీ చేపట్టాం. అలా మనకి ఇప్పుడు గ్లోబలైజేషన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కనుక మనం ఈ డిగ్గింగ్ కానీ లేకపోతే డంపింగ్ కానీ రెడ్యూస్ చేయకపోతే ఆ ఫ్యూచర్లో మనకి ఇంకా భూమి అనేది ఇంకా మిగలదు, మనకి ఉండటానికి కూడా అవ్వదు. చాలా ఇప్పటికే హ్యూమిడిటీ పెరిగిపోతుంది, ఎండలు పెరిగిపోతున్నాయి, కంప్లీట్గా టెంపరేచర్ ఎప్పటికప్పుడు మీరు చూస్తుంటే ఇయర్కి టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తగ్గిస్తామో, ఈ ప్రజలు అవగాహన వచ్చి ప్రజలు ఎప్పుడైతే భూమిని కాపాడుకుంటారో అప్పుడు కానీ మనకి డిఫారెస్టేషన్ కూడా జరుగుతుంది. డిఫారెస్టేషన్ చేస్తున్నారు, అడవులు కొట్టేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అండ్ మనకి డంపింగ్ యార్డ్స్ లేవు. భూమి పర్యావరణం వల్ల
భూమి యుగాంతం జరుగుతుంది అని ఒక ఊహగా ఉండేది. ఎందుకంటే మనం ముడి చమురు ఎక్కువగా వాడుతున్నాం, ప్రతిదానికి అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నాం. దానివల్ల ఇకపోతే ప్రపంచంలో ఒక సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. శ్రావణ భాద్రపదాలు అనే సృష్టిలో వర్షకాలం అంటారు. శ్రావణం భాద్రపదం 6 నెలలు వర్షాలు పడతాయి. కానీ ఇప్పుడు భాద్రపద మాసం వెళ్ళిపోయినా కూడా ఆశ్వీజంలో కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. హైదరాబాదు దక్కన పీఠభూమి, అక్కడ ఎక్కువ వర్షాలు పడవు. కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో సర్వనాశనం అవుతుందంటే ఇలాంటి విపత్తులు జరగడానికి, ప్రళయాలు రావడానికి కారణం ఏంటంటే మన యొక్క పర్యావరణం కలుషితం అయిపోవడం వల్ల అని ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా భక్తులు అమ్మవారిని గజలక్ష్మి అలంకరణలో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల సమక్షంలో అమ్మవారి విగ్రహమూర్తి వద్ద లక్ష గాజులతో సహస్రనామార్చన నిర్వహించారు. వారి కుటుంబానికి అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నామండి. ఎవరికైతే ఇవ్వరాదు కావాలి దర్శనం చేసుకునే కిందనా వన్ టౌన్ కురుపం మార్కెట్ సమీప శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 9వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారి మూల విరాటకు పాలు, పెరుగు, గంధం, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో కలిపి మొత్తం 108 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు. 5 కోట్ల కరెన్సీ, 7 కేజీల బంగారం, 12 కేజీల వెండితో అమ్మవారిని అలంకరణ చేశారు. లోపలికి వెళ్ళడానికి అవ్వదు కదా. జరగాలి, దండబెట్టి జరగాలి, రావాలి ఇంటికి ప్లీజ్ రండి అమ్మా, రండి, జరగండి తల్లి. భక్ష భక్తమాల్య శ్రీనివాస నామదేశీయ ఈశ్వరం నామదేశీయ సహకుటుంబస్య ఆయుర్వేశ్వర్య జరగాలి. మార్కండేయ దృశ్య వరలక్ష్మి నామదేశీయ రాజేష్ నామదేశీయ శ్రీనివాస నామదేశీయ మోగరత్న నామదేశీయ సహకుటుంబస్య జరగాలమ్మా. సార్
ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే అల్పపీడనం వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఇది 3వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు చెప్పారు. దీనివల్ల 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ పరిస్థితులే కాకుండా నిన్న చెప్పుకున్నట్లుగా ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మరికొన్ని గంటలలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ దిశలో పయనించి రేపటికి అనగా 1వ తేదీ అక్టోబర్ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. అక్టోబర్ 2వ తేదీ నాటికి అనగా ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ రాబోయే అల్పపీడనం వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నది. 3వ తేదీ అక్టోబర్ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం కైలాసగిరిపై జుంజు కార్యక్రమాన్ని నిర్వహించింది. గుండె చప్పుడు మిస్ అవ్వకండి నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్కే పానిగ్రాహి మాట్లాడుతూ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో భారతదేశం గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒక్క బీట్ కూడా మిస్ అవ్వకండి పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గుండె జబ్బుల కారణంగా ఏటా అనేక మంది చనిపోతున్నట్లు చెప్పారు. గుండె జబ్బులను సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందిస్తే ఈ నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు అని పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం, జీవనశైలిలో మార్పులు, ఒత్తిళ్లకు దూరంగా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా హృదయ సంబంధిత జబ్బులకు దూరంగా ఉండవచ్చని సూచించారు. ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఇక్కడ కైలాసగిరి కొండపైన ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా ప్రజలందరికీ గుండె జబ్బులు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అపోలో హాస్పిటల్స్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము వరల్డ్ హార్ట్ డే థీమ్ వచ్చి డోంట్ మిస్ ఏ బీట్. సో మీరు కనుక గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో గుండె జబ్బులకి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఈవెన్ ఒక 25 సంవత్సరాల పిల్లవాళ్ళకు కూడా గుండె జబ్బులు అనేది సర్వసాధారణం అయిపోయింది. దీనికి అంతటికీ మూలమైన విషయం మీరు గమనించినట్లయితే ప్రధానంగా ఒక సెడెంటరీ లైఫ్ అనేది అలవాటు అయిపోయింది. మెయిన్గా చేయవలసింది ఏంటంటే కనీసం 30 నిమిషాలు ఒక రోజులో బ్రిస్క్ వాక్ చేయాలండి. దిస్ ఈజ్ బేసిక్. కానీ విత్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ హ్యాబిట్స్ వచ్చేసరికి కొంచెం జంక్ ఫుడ్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల గుండె జబ్బులు అన్నవి అయిపోయినాయి ఈ కాలంలో. ఇవన్నీ ముందే తెలుసుకుంటే 80% ఆఫ్ ది హార్ట్ కండిషన్స్ కెన్ బి ప్రివెంట్ అవ్వడం వల్ల డెత్స్ కూడా నివారించవచ్చు. ఈ ఉద్దేశంతో మేము 2 కార్డియాక్ హెల్త్ చెక్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 999 రూపాయలతో ఒక ప్యాకేజ్ అండ్ 3999 రూపాయలతో ఒక ప్యాకేజ్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో దట్ మీ హార్ట్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ముందుగానే పసిగట్టి నివారించవచ్చు. Slogan for this year World Heart Day is don't miss your heartbeat. This indicates that the heart disease in India is in rise,
and heart attack is one of the commonest cause of death in India now, because the non-communicable disease has taken a proportion of a tsunami. More and more younger individuals who are less than 45 years of age are dying because of the heart disease. In India, we have got 65% of the population below 45 years of age, and not to have the heart disease in these groups of the individual is of paramount importance. So the basic cause of the heart disease is our lifestyle. The lifestyle is basically hurry, worry and curry. This is the most important cause of heart disease. And otherwise, it is also your ahara, vichara and vyavahara. These are the three. విశాఖ ఉక్కు మూసివేత దిశగా ఉందంటూ వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై స్వయానా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తనకు లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించినట్టు చెప్పారు. అప్పుల భారం, వర్కింగ్ క్యాపిటల్ లేని కారణంగా ప్లాంట్ మూసివేత దిశగా ఉన్నట్టు ఆయన తనకు చెప్పారన్నారు. ఎన్నికల సమయంలో మైన్స్ కేటాయించేలా చేసి ప్లాంట్ను రక్షిస్తామంటూ హామీలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఆ అంశం గురించి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్లాంట్ను పూర్తిగా కాపాడలేమని స్వయానా స్టీల్ మినిస్టరే చెప్పడం దురదృష్టకమన్నారు. ఆయన ఇచ్చిన సమాధానం కన్నీరు పెట్టేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తలుచుకుంటే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వవచ్చు, లేదా సెయిల్లో విలీనం చేయవచ్చు, లేదా ప్లాంట్ను ఆదుకునేందుకు నిధులు సమకూర్చవచ్చు అన్నారు. ప్రభుత్వం అధికారానికి రాకముందు స్టీల్ ఫ్యాక్టరీ గురించి వారు మాట్లాడిన మాటలు ఒకసారి టేప్ చేసి చూపించండి. ఒక పక్కన చంద్రబాబు గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన బీజేపీ నాయకులు అందరూ కూడా మేము భుజస్కంధాల మీద వేసుకుంటాం, మేము స్టీల్ ప్లాంట్ని రక్షిస్తాం, స్టీల్ ఫ్యాక్టరీ కావాల్సినటువంటి మరి మైన్స్ అన్ని కూడా ఇప్పిస్తాం, దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఇప్పిస్తా ఉన్న పెద్ద మనుషులు ఈ రోజున నాకు కుమారస్వామి గారు రాసినటువంటి లెటర్ ద్వారా చాలా ఆశ్చర్యాన్ని, చాలా దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. ఆయన వెర్జ్ ఆఫ్ క్లోజర్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, మనం ఏమి చేయలేం, ఏదో కొంతవరకు స్టెబిలైజ్ చేయగలం కానీ అల్టిమేట్గా మేము ఏమి చేయలేమని చెప్పి మన కుమారస్వామి గారి లెటర్ రాయటం వల్ల నేను స్పందిస్తున్నాను. తప్పనిసరిగా తొందరలో దీని మీద ప్రధానమంత్రి గారికి, కుమారస్వామి గారికి లెటర్స్ రాస్తాను, అవసరమైతే కలుస్తాను. అలాగే స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఆఖరికి ప్రజలను కూడా చైతన్యపరిచి స్టీల్ ఫ్యాక్టరీని ఏ రకంగా పరిరక్షించుకోవాలో ఆలోచించేట్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మళ్ళీ కోరుతున్నాను. ఒకసారి ఆల్రెడీ నాకు పంకజ్ చౌదరి గారు మినిస్టర్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అప్పుడే ఇచ్చాడు, ఇది వెర్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కొనసాగించడం కుదరదని ఆ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి ఏడాది పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న మొదలు పోర్ట్ అఖిలపక్ష ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉద్యమానికి 365 రోజులు పూర్తయిన సందర్భంగా పలు ప్రభుత్వ రంగాల సంస్థల నాయకులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పోర్ట్ డాక్ వర్కర్స్ యూనియన్ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 45,000 మంది పోర్టు కార్మికుల కుటుంబాలకు ఆరోగ్యాన్ని భరోసానిచ్చే పోర్ట్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. లాభాల బాటలో నడుస్తున్న పోర్టు యాజమాన్యమే హాస్పిటల్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఎదురయ్యే పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పుడు మన పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయరాదని 365 రోజులు అయింది. ఈ రోజుకి మన పోర్టు మేనేజ్మెంట్ నుంచి కొన్ని మనం ఈ సంవత్సరం కాలంలో ఈ విధంగా చేయడం వల్ల కొంచెం వెనక్కి తగ్గడం జరిగింది. చైర్మన్ గారు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూటమి ప్రభుత్వానికి వైసీపీ శ్రేణుల హెచ్చరిక. గజలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి అలంకరణలో అమ్మవార్లు బారులు తీరి దర్శించుకున్న భక్తులు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పూర్తిగా కాపాడలేమని ఉక్కు మంత్రి చెప్పడం దుర్మార్గం, మండిపడ్డ ఎంపీ గొల్ల బాబురావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.